హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిస్రి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్, ఎపిసోడ్ 91. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నీకు ఇంకా ఈ జన్మలో పెళ్ళవుతుందా? నిన్ను అటు ఇటు చూసి టేబుల్పై వాటర్ బాటిల్ కనిపించడంతో తీసుకుని రక్ష భుజంపై ఒక్కటిచ్చింది నర్మద. మమ్మీ స్టాప్ ఇట్! రక్ష దూరంగా వెళ్తుంటే నర్మద ఆమె చేయి పట్టుకుని బాటిల్తో వీపుపై టపాటపా కొట్టసాగింది. మమ్మీ గట్టిగా తగులుతుంది. నేనింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? వయసు వచ్చిన డాటర్ని ఇలాగైనా కొట్టేది? తన నుండి గింజుకుంటూ అసహనంగా అరుస్తుంది రక్ష. నీ వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నీకు. అటు చిన్నపిల్లవి కాదు, ఇటు పెద్ద పిల్లవి కాదు. చెప్పింది చేయకుండా అన్ని తింగర విషయాలు వేస్తున్నావు అని కోపంగా బాటిల్ విసిరికొట్టి, వాడితో కలిసి నాటకం ఎందుకు ఆడావు? వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ఇప్పుడు. నీ వల్ల వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావని, డైవర్స్ తీసుకున్నావని అందరికీ తెలుసు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా రెండో పెళ్లి సంబంధాలు వస్తాయి. నాకు పెళ్లి కాలేదు, అదంతా నాటకం అంటే ఇలాంటి నాటకాల నారి మాకొద్దని పారిపోతారు. అదంతా ఆలోచించకుండా అలా ఎలా చేసావే మెంటల్దానా? మమ్మీ, నా గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఆయన ఈ పెళ్ళి గిల్లి నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు కావాల్సింది మనీ. అది నా దగ్గర చాలా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఎవడో ఒక డబ్బున్న ఒకరా దొరకపోడు, వాణ్ణి చేసుకుని సెటిల్ అయిపోతాను. నాకేం తక్కువ? కూతురి పిచ్చితనానికి చంపేయాలంత కోపం వచ్చింది నర్మదకి. ఎందుకే ఇలా తయారయ్యావు? నీ వల్లే. నువ్వే కదా డబ్బున్న వాణ్ణి చేసుకుంటే సుఖపడతావని, రుద్ర కంటే బాగా డబ్బున్న సమీర్ని పెళ్లి చేసుకోమని చెప్పింది. నీ మాట విని రుద్రను వదిలేసి సమీర్కి ఓకే చెప్పాను. కానీ చివరికి ఏమైంది? సమీర్ జీరోగా మిగిలాడు. రుద్ర మంచి పొజిషన్లో ఉన్నాడు. నర్మద కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది రక్ష. కూతురు తన తప్పులు ఎత్తి చూపిస్తుంటే నర్మద నోటమాట రాక సైలెంట్గా ఉండిపోయింది. పెళ్లి చేసుకుని దియా కస్టడీ తీసుకుంటే దాని మీదున్న ఆస్తి మొత్తం నాకు వస్తుందని చెప్పావు. చాలా ట్రై చేశాను. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా దియాను రుద్ర నుండి విడదీయలేమని నాకు అర్థమైంది. అటు రుద్ర దక్కలేదు, ఇటు ఆస్తి దక్కలేదు. జరగని వాటి గురించి నా టైం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని అనిరుద్ధ్ ఆఫర్ యాక్సెప్ట్ చేశాను. జస్ట్ చిన్న డ్రామా. పెద్దగా కష్టపడకుండానే క్రోర్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేశాను. అతను వేద కోసం అదంతా చేస్తున్నాడని నాకు తెలీదు. బట్ ఇట్స్ ఓకే. అతనికి ప్రేమ కావాలి, నాకు మనీ కావాలి. వి హెల్ప్ ఈచ్ అదర్, దట్స్ ఇట్. నో రిగ్రెట్స్. డాడీ మనీ ఇవ్వకున్నా నేను హ్యాపీగా హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. నా గురించి ఆలోచించి హెడేక్ తెచ్చుకోక మమ్మీ. నా ఇంటికి వెళ్తున్నాను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పి రక్ష విసా నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే బ్లాంక్గా చూస్తుండిపోయింది నర్మద. తన వల్లే కూతురిలా అయిపోయిందని, తన పంతమే కూతురి లైఫ్ని స్పాయిల్ చేసిందని ఆమెకు అర్థమవుతూనే ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు నర్మద. అయినా నేనేం చేశాను? డబ్బున్నవన్నీ పెళ్లి చేసుకోమని చెప్పాను. దియా కస్టడీ తీసుకుని ఆస్తి దక్కించుకోమని చెప్పాను. అది చేతకాక నా మీద వస్తుంది అని చిటపటమంటూ తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని మెహతా రైట్ హ్యాండ్ అయిన సయ్యద్ నెంబర్కి కాల్ చేసింది. నాట్ రీచబుల్ రావడంతో అసహనంగా అతని లెఫ్ట్ హ్యాండ్ అయిన భద్రకి కాల్ చేసింది. రింగ్ అవుతుంది. 2 సార్లు చేశాక కాల్ లిఫ్ట్ చేశాడు భద్ర. హలో మేడం. ఎక్కడ చచ్చారా? ఆ మెహతా చచ్చాడు. ఆ రోజు నుండి మీకు కాల్ చేస్తుంటే ఎవడివి కనెక్ట్ అవ్వట్లేదు. ఏమైపోయారు అందరూ? మెహతా ఎలా చచ్చాడు? ఏం జరిగింది? అడిగింది నర్మద. చాలా పెద్ద కథ మేడం అది. మన వాళ్ళందరూ చాలామంది జైల్లో ఉన్నారు. కొంతమంది మాత్రమే తప్పించుకున్నారు. నేను కూడా తప్పించుకుని గుహలో తెలదాచుకున్నాను. నా కోసం కూడా వెతుకుతూ ఉంటారు. అందుకే ఫోన్ కూడా బంద్ చేసిన. ఇప్పుడే ఇంటికి ఫోన్ చేద్దామని ఆన్ చేసిన. మీరు చేశారు. 2 రోజులాగి నా కుటుంబంతో సహా సిటీ వదిలి వెళ్ళిపోతాను అన్నాడు భద్ర. అసలు ఏమైందిరా? ఏం జరిగిందో తెలియక పిచ్చిదాన్ని అయిపోతున్నాను నేను. ఏమైందో తెలియదు మేడం. మెహతా నా ఆస్తులన్నీ ఒకే రోజు జప్తు చేశారు, ఇల్లీగల్ అని. మోసపోయిన వాళ్ళు, చచ్చిన కుటుంబాల వాళ్ళు ఒకేసారి వచ్చి అన్నను చుట్టుముట్టేశారు. నడి రోడ్డు మీద పొట్టుగా కొట్టి చంపేసిళ్ళు అని భద్ర అంటుంటే ఇదంతా నార్మల్గా జరిగినట్టు అనిపించడం లేదురా. రుద్రగాడు చేయించాడా? వాడికి నిజమేమైనా తెలిసిందా? అంది నర్మద. అదంతా నాకేం తెలియదు మేడం. సయ్యద్కు తెలిసుండొచ్చు, కానీ వాడు జైల్లో ఉన్నాడు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మేడం. జాగ్రత్త కాదురా,
ఇదంతా చేసింది వాడే అయితే వాడిని లేకుండా చేస్తేనే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నేను నీకు మళ్ళీ చేస్తాను, ఫోన్ ఆన్లో పెట్టుకో. ఆన్లో ఉంటే పోలీసులకు దొరికిపోతాను మేడం. సరే, నైట్ 7 గంటలకు నువ్వే నాకు కాల్ చేయి. ఈలోపు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. ఇంతకీ సయ్యద్ ఏ జైల్లో ఉన్నాడు? చెర్లపల్లి మేడం. ఓకే, నైట్ 7 మర్చిపోకు. నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. ఓకే మేడం, తప్పకుండా చేస్తాను. నర్మద ఫోన్ పెట్టేసి వెంటనే తన అల్మారా లాకర్ ఓపెన్ చేసి అందులో హైడ్ చేసిన బుర్కా తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బయటికి నడిచింది. తమ కార్ తీసుకెళ్లకుండా రోడ్డుపైకి నడిచి ఆటోలో వెళ్ళిపోయింది. గంటన్నర తర్వాత ఆటో చెర్లపల్లి సెంట్రల్ జైలు ముందు ఆగగా బుర్కాతో కార్ దిగింది నర్మద. ఆటో అతనికి మనీ ఇచ్చేసి జైలు లోపలికి నడిచింది. ఎవరు కావాలి మేడం? సయ్యద్ను మీట్ అవ్వాలి. 3 రోజుల ముందే జైలుకి వచ్చాడు. నేను తన అక్కని అని ముస్లిం వాళ్ళలాగా మాట్లాడింది నర్మద. పర్మిషన్ తీసుకోవాలి మేడం, సార్ని అడిగొస్తాను అని అతను వెళ్తుంటే, భయ్యా 1 మినిట్ అని అంటూ బ్యాగ్లో నుండి 5,000 తీసి అతనికి ఇచ్చింది నర్మద. వాటిని పాకెట్లో పెట్టుకుని, ఓకే మేడం, నేను సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చాడు. వెళ్ళండి మేడం అని సయ్యద్ ఉన్న సెల్ నెంబర్ చెప్పి గేట్ ఓపెన్ చేయగా ఒక ఇంత టెన్షన్ పడుతూనే లోపలికి వెళ్ళింది నర్మద. కాసేపటికి జైలు వార్డెన్ సయ్యద్ని తీసుకొచ్చి 5 మినిట్స్ టైం మాత్రమే ఉంది మేడం అని చెప్పి డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్ళి డోర్ దగ్గర నిల్చున్నాడు. బుర్కాలో ఉన్న నర్మద కళ్ళని చూసి వెంటనే గుర్తుపట్టాడు సయ్యద్. సయ్యద్, ఏంటిదంతా? మెహతా చనిపోయాడు, నువ్వు మీ వాళ్ళంతా జైల్లో ఉన్నారు. అసలేం జరిగింది? దీని వెనుక ఎవరున్నారు అడిగింది నర్మద మెల్లిగా. ఇంకెవరు మేడం, ఆ రుద్రగాడి పళ్ళు కొరుకుతూ అన్నాడు సయ్యద్. షాక్తో కళ్ళు తేలేసింది నర్మద. ఆమె అనుమానం నిజమవ్వడంతో తనకి తెలియకుండానే గుండెల్లో దడ మొదలైంది. నిజమా సయ్యద్? ఇదంతా చేసింది వాడేనా? అవును మేడం, నన్ను కిడ్నాప్ చేసి మెహతాన్ని ఇల్లీగల్ పనుల గురించి అక్రమాల గురించి చెప్పమని, చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారు. నాకు నిజం చెప్పడం తప్ప వేరే దారి లేక చెప్పేశాను. ఆ డీటెయిల్స్ పట్టుకొని అన్నను దారుణంగా చంపించాడు. నన్ను మా వాళ్ళనందరినీ జైల్లో వేయించాడు. ఇన్నేళ్లలో మాకు ఎదురుపడే దమ్ము ధైర్యం ఏ నా కొడుకు చేయలేదు. పోలీసులు అన్నీ తెలిసినా వాళ్ళ మామూలు వాళ్ళకు ముట్టడంతో మూసుకొని పడున్నారు. ఈ రుద్రగాడు ఒక్క రోజులో మొత్తం సర్వనాశనం చేశాడు. ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించుకున్నది మొత్తం పోయి నేను జైల్లో పడితే నా కుటుంబం రోడ్డున పడింది. నాకు ఒక దారి చూపించిన అన్న దారుణమైన చావు చచ్చాడు. ఆ రుద్రగాడిని అస్సలు వదలద్దు మేడం, వాడిని వెంటనే వేసేయండి, లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం. సయ్యద్ మాటలు నర్మదను మరింతగా భయపెట్టాయి. నాకు మెహతా న్యూస్ చూడగానే రుద్ర మీద డౌట్ వచ్చింది. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను. వాడికి మెహతా గురించి చెప్పావా, నా గురించి కూడా చెప్పావా? నిజం చెప్పు అనుమానంగా చూస్తూ అడిగింది నర్మద. లేదు మేడం, మీ మీద వాడికి అప్పుడు ఇంకా డౌట్ రాలేదు. అన్న గురించి మాత్రమే అడిగారు వాళ్ళు. కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది నర్మద. ఓకే, మీరెవ్వరూ వాడిని ఏం చేయలేకపోయారు. వాడిని డైరెక్ట్గా ఎదుర్కోవడం కష్టం. సైలెంట్గా దొంగ దెబ్బతీయాలి. పక్కా ప్లాన్తోనే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు బయట మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదంతా నాకు తెలియదు మేడం, భద్రకి తెలుసు. వాడికి చెప్పండి, అంతా వాడు చూసుకుంటాడు. మా వాళ్ళు లేకపోయినా బిహార్ నుండి దింపుతాడు అని సయ్యద్ చెప్పడంతో ఓకే, వాడి పని ఫినిష్ చేసి వస్తాను. మేడం, మరి నా బెయిల్? వాడి సంగతి చూశాక నీ బెయిల్ గురించి ట్రై చేస్తాను, వరి అవ్వకు అని చెప్పి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది నర్మద. మెహతా నా గురించి రుద్రకు చెప్పుంటాడు, అందుకే వాడు చూసే చూపులో తేడా వచ్చింది. కాస్త కూడా డౌట్ రాకుండా సైలెంట్గా ఉంటూనే మెహతాని అతి కిరాతకంగా చంపించాడు. ఇంకా లేట్ చేయకూడదు, రేపే వాడి చాప్టర్ క్లోజ్ చేయాలి అని ఆలోచిస్తూ బయటికి వెళ్ళి ఆటోలు ఇంటికి వెళ్ళిపోయిన నర్మద 7 అవ్వకముందే ఫోన్ చేతిలో పట్టుకొని భద్ర కాల్ కోసం చూస్తుంది. 7 దాటి 10 నిమిషాలు అవుతుండగా భద్ర నుండి ఫోన్ రావడంతో టక్కున లిఫ్ట్ చేసింది. హలో భద్ర, ఇదంతా చేయించింది ఆ రుద్రగాడే, వెంటనే వాణ్ణి అని నర్మద ఇంకా ఏదో చెప్పబోతుంటే, మేడం ఇదంతా ఫోన్లో కాదు, డైరెక్ట్గా మీట్ అయి మాట్లాడుకోవడం మంచిది. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడడం రిస్క్ అన్నాడు భద్ర. సరే, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, రేపు నేనే వస్తాను. ఓకే మేడం అని తను ఉన్న ప్లేస్ చెప్పాడు భద్ర. ఓకే, మార్నింగ్ వస్తాను. ఓకే మేడం, ఎవరికీ తెలియకుండా కేర్ఫుల్గా రండి. ఓకే.
నర్మద ఫోన్ పెట్టేసి రుద్రని ఇలా చంపాలా అని తన క్రూయల్ మైండ్కి పదును పెడుతుంది. తన సవతి కొడుకు కోడల్ని చంపిన క్రూరమైన పథకం కూడా ఆమె వేసినది. గంట పాటు సుదీర్ఘంగా ఆలోచించిన తన మైండ్కి ఫైనల్గా ఏదో ప్లాన్ తట్టింది. ఎస్, ఇలాగ చేయాలి, నా చేతికి మట్టంటకుండా. రే రుద్ర, రేపటితో నీ కథ ముగుస్తుంది. నీ వాళ్ళు చచ్చారని తెగ బాధపడుతున్నావు కదా, అందుకే నిన్ను కూడా వాళ్ళ దగ్గరికే పంపించబోతున్నా. ఈసారి చావు నుండి నువ్వు తప్పించుకోలేవు అని రగిలిపోతూ అనుకుంటూ డోర్ తీసుకుని రూమ్లో నుండి బయటికి వెళ్ళింది. టైం 11 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంది మహి. అందరూ ఎప్పుడో పడుకున్నారు. ఇంకా రాలేదేంటి, ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వట్లేదు, నాకేమో ఆకలిగా ఉంది అని కాసేపు చూసి డిన్నర్ చేసేసింది. రుద్ర ఇంకా రాలేదు. ఫోన్ చేసింది, మళ్ళీ అదే రెస్పాన్స్. మీటింగ్లో ఉన్నాడేమో, ఫోన్ అయినా చేసుండొచ్చు కదా, లేట్ అవుతుందని. మెసేజ్ కూడా లేదు అని నిరాశగా నిట్టూరుస్తూ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. తన చూపు వాల్ క్లాక్ మీద ఉండి తన చెవులు అవుట్ సైడ్ నిశితంగా వింటున్నాయి. రుద్ర కార్ సౌండ్ వినిపిస్తుందేమో అని. అరగంట గడిచిన తన నిరీక్షణకు తెరపడలేదు. అప్పటికే మధ్యరాత్రి దాటింది. మహికి నెమ్మదిగా నిద్ర కమ్మేసింది. కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్న తనకి దాదాపు 3 అవుతుండగా మెలకు వచ్చింది. వెంటనే తల తిప్పి పక్కకు చూసింది. రుద్ర ఇంకా రాలేదు. టైం చూసింది, 3:15 అవుతుంది. ఇంకా రాలేదేంటీనా? మహికి టెన్షన్ మొదలైంది. పెళ్ళైనప్పటి నుండి ఎంత వర్కున్నా మధ్యరాత్రిలోపే ఇంటికి వచ్చేవాడు. అలాంటిది ఇంత టైం అయినా ఇంకా రాకపోవడంతో ఆమె గుండెల్లో కలవరం మొదలైంది. లేచి ఫోన్ తీసుకుని రుద్ర నెంబర్కి కాల్ చేసింది. సేమ్ రెస్పాన్స్. దేవుడా, ఎక్కడున్నాడు? ఏం కాలేదు కదా? తమపై ఇంతకుముందు జరిగిన అటాక్స్ గుర్తుకొచ్చి భయం వేసింది మహికి. గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. దేవుడా ప్లీజ్, రుద్రకి ఏం కాకూడదు అని వేడుకుంటూ టెన్షన్తో రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. సమయం గడుస్తున్నా కొద్దీ ఆమె భయం అంతకంతకు పెరుగుతూ ఉంది. ఒకవేళ ఆఫీస్లో ఉన్నాడా అనుకుంటూ వెంటనే విశాల్ నెంబర్కి కాల్ చేసింది. గాఢ నిద్రలో ఉన్న విశాల్ లేచి ఫోన్ తీసుకుని చూశాడు. మేడం ఏ టైంలో చేస్తున్నారేంటి అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో విశాల్, సార్ ఆఫీస్లోనే ఉన్నారా? లేదు మేడం, సార్ మార్నింగే ఆఫీస్ నుండి వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. ఇంకా ఇంటికి రాలేదా మేడం? లేదు విశాల్, నాకు భయంగా ఉంది. ఎప్పుడు ఇలా ఇంటికి రాకుండా ఉండలేదు, ఫోన్ కూడా కలవట్లేదు. మీరేం టెన్షన్ పడకండి మేడం, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి అవుట్ సైడ్ ఉండిపోయారేమో, వచ్చేస్తారు. ఓకే విశాల్. ఫోన్ పెట్టేసింది మహి. ఆఫీస్లో కూడా లేరంటే ఎక్కడికి వెళ్ళాడు అని మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ రుద్ర నెంబర్కి కాల్ ట్రై చేస్తూ ఉంది. తెల్లవారింది. దియా దగ్గరికి వెళ్ళి చేయాల్సినవి చేస్తుంది, కానీ తన మనసంతా రుద్ర మీదే ఉంది. 10 గంటలకు భవాని క్యారియర్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన కాసేపటికి కాలింగ్ బిల్ మోగడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మహి. ఎదురుగా రుద్ర. అతని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది మహికి. ఏమైపోయావు నువ్వు? ఎంత భయపడ్డానో తెలుసా? అతని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. ఆ తరువాత ఏం జరగబోతుంది? రుద్ర మహిళ మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. రుద్ర నైట్ అంతా రాకపోవడానికి కారణం ఏంటి? నర్మద ఇలాంటి ప్లాన్లు వేనుంది. రుద్ర ఆ ప్లాన్లను తిప్పికొట్టి తనకి షాక్ ఇవ్వనున్నాడా? నర్మద నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుందా? వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.